తర్వాత కూడా మన వాళ్ళు మాట్లాడలేదు అన్న విమర్శలు అయితే ఖచ్చితంగా వచ్చాయి. సో మొత్తానికి అక్కడ ఇప్పుడు మనం చూసుకోవాల్సింది మిడిల్ ఈస్ట్లో మన భారతదేశ పౌరుల సేఫ్టీ. ఎందుకంటే చైనా కొద్దిసేపటి క్రితం అనౌన్స్ చేసింది ఇరాన్లో ఉన్న తమ వాళ్ళని. ఎందుకంటే ఇరాను చైనా చాలా మిత్ర దేశాలు, మనకంటే చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరాన్కు మిసైల్స్ కానీ లేకపోతే ఆయుధాలన్నీ సరఫరా చేస్తుంది చైనానే. వాళ్ళు కూడా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు మేము అక్కడ ఉన్న మా పౌరులందరినీ కూడా తరలిస్తున్నాం అని చెప్పి. సో ఇక్కడ ఏం చేయాలంటే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోవాలి, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్న పరిస్థితి. మనం కూడా మన స్వార్థం. ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఐక్యరాజ్య సమితి అసలు ఉన్నదా చచ్చిపోయిందా ఎవరికి తెలియదు. అంటే అమెరికా ముందు డబ్బు ముందు ప్రపంచం అన్నిటికీ దాసం అన్నట్టు అమెరికా సూపర్ పవర్ ముందు ఎవరైనా సైలెంట్ గా ఉండాల్సిందే. అమెరికా నిధులు ఇవ్వకపోతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి డబ్బులు లేవు. యునైటెడ్ నేషన్స్ అందుకనే చెప్తున్నా అదొక ఏమంటారు వెన్నెముక లేని సంస్థ తిరిగి తయారైపోయింది. ఉందా అసలు చచ్చిపోయిందా ఐక్యరాజ్య సమితి అన్నది అర్థం కావట్లేదు. ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి కదా. ఇంతకుముందు 2025 జూన్లో కూడా ఇరాక్ ఇజ్రాయెల్ మధ్య ఆ భద్రతా మండలి అంటుంది, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి ఉంటుంది. ఆ భద్రతా మండలి ఏంది? అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్ ఈ దేశాలు ఏది చెప్తే అది అంతే కదా. ఇప్పుడు మన పాకిస్తాన్ వ్యతిరేకంగా తీర్మానం పెడితే మిగతా 4 దేశాలు సపోర్ట్ చేస్తే చైనా వీటో చేస్తుంది. సో ఈ 5 దేశాలు సూపర్ పవర్ ఏదంటే అదే అన్న విధంగా అయిపోయింది. అందుకని ఐక్యరాజ్య సమితి అన్నది అసలు ఇక ఏమంటారు దానికి ఎటువంటి పవర్స్ అధికారాలు దాన్ని కేర్ చేసేవాళ్ళు లెక్క చేసేవాళ్ళే లేకుండా పోయారు. మనం సోషల్ పాఠాల్లో చదువుకోవడం తప్ప ఐక్యరాజ్య సమితి గురించి ఐక్యరాజ్య సమితి యుఎన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అని చదువుకోవడం తప్ప దానిలో వచ్చేదేం లేదు పోయేదేం లేదు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో దేశాధినేతలు పోయి స్పీచెస్ ఇస్తారు, ఐక్యరాజ్య సమితిలో ఫుల్ స్పీచెస్ దంతారు, చేసేది చేస్తారు అంతే కదా. ఏ దేశం వింటుంది ఐక్యరాజ్య సమితి మాట? ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఎవరో కూడా తెలియదు. బాన్ కీ మూన్ తర్వాత ఇప్పుడు ఆంటోనియో గుటెరస్ ఉన్నారు, ఆయన ఏం చేస్తున్నారో కూడా ఎవరు తెలియదు. ఓ చైనాను డిక్టేట్ చేయలేరు, కరోనా సమయంలో అమెరికాను కంట్రోల్ చేయలేరు, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేరు. ఇక ఐక్యరాజ్య సమితి ఉంటేంది ఉండకపోతేంది అనే విధంగా తయారైంది. సో మనమైతే ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఉన్న మన భారతీయులు ఎస్పెషల్లీ దుబాయ్ గల్ఫ్ కంట్రీస్లో చాలామంది తెలుగువారు, తెలంగాణ నుంచి ఇక్కడ కువైట్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ సేఫ్టీ పారామౌంట్ కావాలి మన దేశానికి. మన వాళ్ళందరూ కూడా బాగుండాలి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ దివాలా తీస్తే మనం చాలా నష్టపోతాం. సౌదీ గల్ఫ్లో చాలా మంది మన వాళ్ళు ఉపాధి పొందుతున్నారు గల్ఫ్ కంట్రీస్లో. సో వాళ్ళంతా ఇక్కడికి వస్తే ఇప్పటికిప్పుడు ఉపాధి కల్పించే పరిస్థితి కూడా లేదు. సో ఒకప్పుడు కరోనా సమయంలో క్రూడ్ ఆయిల్ ధర చాలా పడిపోయినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు అక్కడ. సో అక్కడ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కొంత బాగుంటేనే వాటి ఎకానమీ ఆర్థిక పరిస్థితి బాగుంటేనే మన వాళ్ళు కూడా బాగుంటారు. ఎస్పెషల్లీ కేరళ నుంచి మలయాళీస్ చాలా మంది ఉంటారు, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది ఉంటారు. సో మన దేశ హితం దృష్ట్యా కూడా ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ బాగుండాలి, ఎటువంటి అటాక్స్ జరగకుండా ఉండదు. ఎస్పెషల్లీ దుబాయ్ చాలా మంది తెలుగు వాళ్ళు పోయి కూడా అక్కడ సెటిల్ అయిపోతున్నారు. సో ఈ యుద్ధం చాలా త్వరగా ముగియాలని కోరుకోవడం తప్ప ఇంకేం లేదు. అమెరికా అయితే మాట వినదు. ఇక ఇరాన్లో రిజైమ్ చేంజ్ జరుగుతుందా, వాళ్ళు సరెండర్ అవుతారా అన్నదైతే చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ భరత్. ఇంకా మరిన్ని అప్డేట్స్ రేపు DNAలో మళ్ళీ కలుద్దాం.